హాయ్ లెట్స్ మేక్ టేస్టీ చికెన్ మెజెస్టిక్స్. రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా చికెన్ మెజెస్టిక్స్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. టేస్ట్ అయితే అబ్దిరిపోయింది. పేజీని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. ఈ నోరూరించే చికెన్ మెజెస్టిక్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా బౌల్ తీసుకొని చికెన్ని సన్నని పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. నేను 300 grams చికెన్ తీసుకున్నాను. ఇందులోనే చికెన్కి సరిపడా సాల్ట్, ఒక ½ teaspoon బ్లాక్ పెప్పర్ పౌడర్, అలాగే 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఎగ్గు, ఒక 5 tablespoons కార్న్ ఫ్లోర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ మొత్తాన్ని రెస్టారెంట్ స్టైల్లో చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇందులో మీరు టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదు, మీకు కావాలంటే వేసుకోండి. ఇందులోనే పావు చెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే స్టవ్ మీద మరొక వెడల్పాటి బాండీని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, సన్నని ఉల్లిపాయ తరుగు వేసుకొని ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేసుకుంటూ కొద్దిగా పసుపు, 1 teaspoon కారం, 1 teaspoon ధనియాల పొడి, 1 teaspoon చికెన్ మసాలా, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, ½ teaspoon బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసి ఒకసారి బాగా కలిపి ఇందులోనే చిలికిన పెరుగును కూడా ఒక అరకప్పు వేసుకొని అది కూడా 1 నిమిషం మగ్గిన తర్వాత ఇందులో డార్క్ సోయా సాస్ కంపల్సరీగా వేసుకొని బాగా టాస్ చేసుకోవాలి. డార్క్ సోయా సాస్ వేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ మెజెస్టిక్స్ అన్నీ వేసి హై ఫ్లేమ్లో పెట్టి బాగా టాస్ చేసుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీరని చల్లుకుంటే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ మెజెస్టిక్స్ రెడీ. టేస్ట్ అయితే అబ్దిరిపోయింది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. పేజీని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.